రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది. సర్వే నెంబర్ 82-83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ వివాదంపై రెవెన్యూ అధికారులు అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతుంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటి నుంచి తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది. సర్వే నెంబర్ 82-83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మల్లారెడ్డి తీవ్రంగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశారు. భూ వివాదంపై రెవెన్యూ అధికారులు అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతుంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ మనస, ఏదైతే కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఏదైతే మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అలాగే వేపి శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య భూ వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాదానికి సంబంధించి రెవెన్యూ శాఖ సర్వే చేపట్టేందుకు బౌద్ధనగర్ నుంచి సుచిత్ర వరకు కూడా వెళ్లే రోడ్డుకు సంబంధించి పోలీస్ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో మరింత తీవ్రతరమైందని చెప్పుకోవాలి. అయితే దీంతో అంటే ఈ సమస్య వల్ల స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు రాకపోకలు సాధించే పరిస్థితిని కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే వివాదానికి సంబంధించి మేజర్ విషయాలు చూస్తే కనుక ఏదైతే సర్వే నంబర్ 82 అంటే సుమారు 1.27 ఎకరాలు ఉన్నటువంటి ఆ పేటు సర్కిల్ అలాగే సుచిత్ర పరిధిలో ఉన్నటువంటి భూమి అనేది ఈ విషయంలో మల్లారెడ్డి కుటుంబం అంటే అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సహా శ్రీనివాస్ రెడ్డి మధ్య ఏవైతే ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు మల్లారెడ్డి తమ స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారంటూ కూడా పోలీసులకు సమాచారం అంటే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు కేసు నమోదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు అటు మల్లారెడ్డి కుటుంబం భూకబ్జకు పాల్పడినట్టు కూడా రెవెన్యూ అధికారులు నిర్ధారించినట్టు పరిస్థితి వస్తుంది. అయితే దీనికి సంబంధించి సర్వే సమయంలో భద్రత కారణంగా రోడ్డుకు ఇరువైపులో కూడా బారికేడ్ ఏర్పాటు చేయడంతో కొంత స్థానికులకు అనేది అసౌకర్యం కలిగిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో తన అనుచరులను తీసుకొని ఆ సర్వే స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ సిఐ విజయవర్ధన్ కోర్టు ఆదేశం ప్రకారం ఒక్కొక్కరిని మాత్రమే అనుమతించే ప్రయత్నం చేశారు. అయితే దీంతో కొంత అలజడి ఏర్పడిన పరిస్థితి ఎదుర్కొంది అక్కడ. అయితే ఏదైతే సీఎం చాలా క్లియర్ గా చెప్పినట్టు అంశం కోర్టు నిబంధన ప్రకారం నడుస్తున్నాం అని చెప్పి కూడా రాజశేఖర్ రెడ్డిని ఒక్కరిని మాత్రం లోపలికి పంపించినట్టు పరిస్థితి వస్తా ఉన్నాము. అయితే మే 17న ఏదైతే 2025 మే 17న రెవెన్యూ అధికారులు భూ సర్వే నిర్వహించినప్పుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు బారికేడ్లను కూల్చివేశారు. దీంతో అప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది ఆ సందర్భంలో. అయితే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్న సందర్భాలు కూడా అప్పుడు మనం చూసాం. అయితే ఆగస్టు నెలలో చూసుకుంటే కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు జీడిమెట్ల ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణం కూల్చివేశారు. అది సర్వే నెంబర్ 307కు సంబంధించిన తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో భూ కబ్జాలకు సంబంధించిన విస్తృత చర్యలు అనేది ఇక్కడ మనం మేజర్ ఒకటి అంశం చూసుకోవాలి. ఈ కుత్బుల్లాపూర్ పరిధిలో ఇటీవల కాలంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఈ భూ కబ్జాలు అనేది తెర మీదకి రావడం అనేది ఒక అంశం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కుత్బుల్లాపూర్ సిపి అవినాష్ మహంతి జీడిమెట్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా ఏదైతే నవంబర్ లో పరిశీలించి ఈ వివాదానికి ఏదైతే స్పెసిఫిక్ గా ఈ ఇప్పుడు ప్రస్తుతం అని చెప్పుకుంటే వివాదానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఏదైతే ఈ ఘటనలు ఏవైతే ఉన్నో భూ కబ్జా ఘటన అనేది మన ప్రస్తుతం కొంత
ఆ గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఈ రెండు అంశాలు మనం ఒకసారి చూసుకుంటే కనుక ఈ భూ కబ్జాలు అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఈ వివాదం ఉందో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ భూ కబ్జా వివాదం అనేది ప్రస్తుతం అది అక్కడ భూ సర్వేకి సంబంధించిన అంశాలు మనం చూస్తున్నప్పటికీ కూడా అక్కడ చాలా క్లియర్ గా రెవెన్యూ అధికారులు ఒకటే చెప్తున్నాం, మా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇది అనేది భూ కబ్జాకు గురైందంటూ కూడా వాళ్ళు నిర్ధారించే ప్రయత్నం చేశారు. అయితే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవడం అంటే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది కానీ మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.